నమస్తే. ఈ వీడియోలో మనము 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ అయిన మనుష్యత అనేటువంటి పాఠం యొక్క మీనింగ్స్ని చూద్దాం. మర్త్య మరణశీల్ మరణించడము, పశు ప్రవృత్తి పశు జైసా స్వభావ్ అంటే పశువుకున్నటువంటి స్వభావము, ఉదార్ దానశీల్ సహృదయ్ మంచి హృదయము, కృతార్థ్ ఆభారి या धन्य कृतज्ञता, कीर्ति यश कीर्ति, కూజ్తి మధుర్ ధ్వని కర్తి మధురమైన శబ్దాన్ని చేయడము, క్షుధార్ద్ భూక్ సే వ్యాకుల్ ఆకలితో బాధపడడము, రంతిదేవ్ ఏక్ పరం దాని రాజా ఒక ఉదారమైన రాజు, కరస్త్ హాత్ మే పకడా హువా యా లియా హువా అంటే చేతితో పట్టుకున్న లేదా తీసుకున్న, దధీచి ఏక్ ప్రసిద్ధ ఋషి జిన్కి హడ్డియోం సే ఇంద్ర కా వజ్ర బనా థా ఎవరి యొక్క ఎముకలతో అయితే ఇంద్రుని యొక్క వజ్రాయుధం తయారు చేయబడిందో ఆ మహర్షి. పరార్థ్ జో దూసరోం కే లియే హో ఇతరుల కొరకు, అస్థిజాల్ హడ్డియోం కా సమూహ్ ఎముకల సమూహము, ఉషీనర్ గంధార్ దేశ్ కా రాజా గాంధార దేశం యొక్క రాజు, క్షితీష్ రాజా రాజు, స్వమాంస్ అపనే శరీర్ కా మాంస్ అంటే తన యొక్క శరీరం యొక్క మాంసము, కర్ణ్ దాన్ దేనే కే లియే ప్రసిద్ధ కుంతి పుత్ర దానము చేయడంలో ప్రసిద్ధుడైన కుంతీమాత పుత్రుడు, మహావిభూతి బడి భారీ పూంజీ అంటే అతి పెద్దదైనటువంటి ధనము లేదా సంపద, వశీకృత వశమే కీ హుయి వశపరుచుకున్న, విరుద్ధవాద్ బుద్ధ కా దయా ప్రవాహ్ మే బహా बुद्ध ने करुणावश उस समय की पारंपरिक मान्यताओं का విరోధ్ కియా థా అంటే గౌతమ బుద్ధుడు తన యొక్క కరుణా ప్రేమతో ఆనాటి సాంప్రదాయాలను విశ్వాసాలను తిరస్కరించుట, మదాంధ్ జో గర్వ్ సే అంధా హో గర్వముతో అంధుడు అవ్వడము, విత్ ధన సంపత్తి అంటే సిరి సంపదలు లేదా సంపద, పరస్పరావలంబ్ ఏక్ దూసరే కా సహారా అంటే ఒకరికొకరు సహకారం అందించుకునుట లేదా పరస్పర సహకారము, అమర్త్య అంక్ దేవతాకి గోద్ అంటే దేవుని ఒడి, అపంక్ కలంక్ రహిత్ అంటే ఏ కళంకము లేకపోవడము లేదా నిష్కళంకము, స్వయంభూ పరమాత్మ స్వయం ఉత్పన్న హోనే వాలా అంటే భగవంతుడు లేదా స్వయంగా ఉద్భవించినవాడు.